మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులకు ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి పోయి పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులను అత్యధిక మెజార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గ్రామంలో ఇట్లా చాలా మంది మున్సిపాలిటీలో ఉన్నాయి కదా సార్, ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం చాలా మంది ఉందని చెప్పి చాలా బాధపడుతున్నారు. మీరు రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఏమీ ఇస్తుంది? అన్ని సమస్యలను ఈ ఎన్నికల తర్వాత పరిష్కారం చేస్తాం. డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య, రోడ్ల సమస్యలు, బస్సుల సమస్యలు, ఇంకా ఏ సమస్యలు ఉన్నా ఇండ్లకు సంబంధించిన సమస్య, రేషన్ కార్డులకు సంబంధించిన సమస్యలు ఏవైతున్నాయో ఏవైతే రాలేవో అందరూ కూడా మేము ఈ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ నెరవేర్చుకుంటాం. నెక్స్ట్ మేము కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు నెరవేరుస్తాం. పెన్షన్ కావచ్చు, పెంపుడు కావచ్చు, ఇంకా ఇతర మహిళలకు 2,000 కావచ్చు, ఏవైతే హామీలు ఇచ్చినా అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను నిల్చున్నా. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను బరిలో ఉన్నాను. ఈ గ్రామ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేసిన, ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నేను కొన్ని వాళ్లకు హామీలు ప్రభుత్వం పెద్దలకు తెలియజేసి ఆ పథకాలను నేను సాధించుకొచ్చి మీకు ఇస్తాను. మీరు నాకు ఓటేసి నన్ను గెలిపించినట్లయితే ఒక 11 హామీలు వాళ్ళకి ఇచ్చిన నేను అవి. ఆ హామీలు ఫస్ట్ వచ్చి 6వ వార్డు కాలనీలోని తాగునీటి సమస్యలు కానీ, అదేవిధంగా అండర్ డ్రైనేజ్ కానీ, అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ కానీ, అదేవిధంగా సీసీ కెమెరాలు కానీ, అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, బస్సు సౌకర్యాలు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ మొదలైనటువంటి నేను హామీ ఇవ్వడం జరిగింది. నన్ను ఒకవేళ గెలిపించినట్టయితే 6 మాసాల లోపు నాతో అయినంత వరకు ఈ ప్రభుత్వ పెద్దల దగ్గరికి తీసుకెళ్లి వస్తానని వాడు ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తాను.